మాట్లాడతలే, ఓన్లీ లోకల్ బాడీసే మాట్లాడినాం. సార్ సార్ ఓకే ఓకే సార్ ఓకే. ఒకసారి కొండా దేవయ్య గారితో మాట్లాడదాం. ఆయన మరి మున్నూరు కాపు సంఘం రాష్ట్ర పటేల్ సంఘం అధ్యక్షులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. దేవయ్య గారు గుడ్ మార్నింగ్ అండి. చిరంజీవి గారు అందరికి నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు హైకోర్టు తీర్పు కావచ్చు, తర్వాత మరి 42% బీసీలకు రిజర్వేషన్లు వస్తాయని చెప్పి అందరూ కూడా ఆశించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, ఇక నామినేషన్లు వేయడానికి అందరూ మరి రెడీ అవుతున్న క్రమంలో హైకోర్టు స్టే విధిస్తూ జీవో 9 ఇచ్చిన తీర్పును ఎట్లా చూస్తారు? ఇది ఎలా ముందుకెళ్తుంది? బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుంది చెప్పండి. ఈ రోజైతే తెలంగాణ రాష్ట్రంలో జడ్పీటీసీలు ఎంపీటీసీలు నామినేషన్ వేయడానికి ముహూర్తం చూసుకొని అందరూ అన్ని జిల్లాల్లో అందరూ కూడా గ్రామాల్లో మొత్తం సమాయత్తమై ఇవాళ నామినేషన్లు ఎత్తున్నామని ముహూర్తాలు చేసుకున్నాండి. నేను జిల్లా పర్యటనలో ఉన్నాను. ఇక్కడ బీసీలకు కొద్ది న్యాయం జరుగుతుంది. 42% రిజర్వేషన్ తోని కొన్ని అన్ని కులాలకు ఏదైతే వెనుకబడ్డ తరగతులలో కొంతమందికి రిజర్వేషన్ పరంగా న్యాయం జరుగుతుందన్న తరుణంలో ఈరోజు చూడండి, మళ్ళీ లాస్ట్ అయితే ఎవరేస్తారండి ఈ కేసు కోర్టులో, హైకోర్టులో కానీ ప్లస్ సుప్రీంకోర్టులో కానీ. మళ్ళీ ఈరోజు రెడ్డిల ప్రభుత్వం ఉంది. నిజంగా చెప్పాలంటే మీరు చెప్పండి, ఈ రోజు అయితే ఎంతమంది ఉన్నామండి మనము, మన బీసీలు ఎంతమంది ఈ రోజు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉన్నాం. ఈ రోజు అయితే 43 మంది ఈ రోజు ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, సీఎంలు ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరిని కంట్రోల్ చేసుకోవచ్చు కదా ముఖ్యమంత్రి గారు అనేది ఈరోజు బీసీలు అందరూ అడుగుతున్నారు. ఈ రోజు అయితే ఏదోలాగా ఒక వచ్చింది, మరి దాని మీద మనం ముందుకెళ్దామన్న తరుణంలో ఇటువంటి పరిస్థితి ఎదురయ్యే వరకు అందరికి బీసీలందరికీ కూడా వెనుకబడ్డ తరగతులందరూ కూడా నిరాశ ఎదురైంది. ఆ రోజు చూడండి, ఈ రోజు అప్పుడు జయలలిత గారు తమిళనాడులో సీఎం గా ఉన్నప్పుడు 69% బీసీలకు ఇచ్చి అందరిని ఒప్పించుకొని భారతదేశ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు అప్పుడు ఆ జీవో పాస్ చేయించుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ జీవో అనేది కూడా అలా నడుస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రోజు ఎంత మంది ఉన్నామండి బీసీలలో. ఇప్పటికి కూడా మాకు ఎంత సంఖ్య తగ్గిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎంత మంది ఈ రోజు బీసీలు అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్ లో ఉన్నారు. కనీసం స్థానిక ఎన్నికల్లో కూడా మనకు ఈ బీసీలకు వెనుకబడ్డ తరగతులకు న్యాయం జరగద్దు అనేది కూడా ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చిరంజీవి గారు చెప్పినట్టు 9th షెడ్యూల్లో వాళ్ళు పెట్టి దాని జీవోను మనకు ముందు తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే ప్రధానమంత్రి గారిని ఒప్పించే ప్రయత్నం చేస్తే బాగుండదేమనేది కూడా అందరికి ఉంది. మనం ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర అందరం వెళ్ళారు. ప్రతి ఒక్కరు కూడా బీసీ నాయకులందరూ కూడా హైదరాబాద్ మన తెలంగాణలో కూడా ఎంత మంది మేము ముందుకు వచ్చి ఎంత మాట్లాడినా కూడా ఈ రోజు లాస్ట్కి వస్తే చివరి రోజు నామినేషన్ వేసే టైంలో మనకి అన్యాయం జరుగుతుంది. ఇది ఎలా అయినా కూడా మనకి న్యాయం జరగాలి. ఈ రోజు అయితే చూడండి, తమిళనాడు లాగానో లేకపోతే ఇంకా వేరే రాష్ట్రాల లాగానో అట్లా కాకుండా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనకి తెలంగాణలో బీసీలకు న్యాయం జరగాలని కూడా మేము కోరుకుంటున్నామండి. దాన్ని ఎలా చేస్తారనేది కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇది బాధ్యత ఉంది. దీన్ని ముందు తీసుకెళ్లాలి. ఈ రోజు సుప్రీంకోర్టు వెళ్ళి బీసీ నాయకులందరూ కూడా మేము ఇక్కడ కొట్టేసి దాన్ని సంబరాలు చేసుకున్నారు. మరి ఈ రోజు పరిస్థితి వస్తే ఇప్పుడు నిన్నటి పరిస్థితి చూడండి, ఎంతమంది ఈ రోజు బీసీలందరికీ తెలంగాణ రాష్ట్రంలో మనకి ఏం జరుగుతుంది, మరి ఎంత వెనుకబడిపోయినాము. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పినట్టు ఉద్యోగాల్లో కూడా మనకి ఎంత అన్యాయం జరుగుతుంది ఈ రోజు అనేది కూడా మేము అందరం కూడా ఈ రోజు ఆలోచించడం జరుగుతుంది. ఏదైనా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. బీసీలకి తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ కొండదేవ గారు. మొత్తానికి బీసీలందరినీ మరి ఏకం చేస్తారా ఈ అంశంలో? మరి 60% మంది బీసీలు తెలంగాణలో ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి చిరంజీవులు గారు అంటున్నారు. సో దానికి నాయకత్వం అందరూ ఒక తాటిపైకి వస్తారా? ఎవరితోనో వాళ్ళు వెళ్తారా? తీర్మార్ మల్లన్న ఒకవైపు, చిరంజీవులు గారు ఒకవైపు, కొండ దేవయ్య గారు ఒకవైపు, ఆర్ కృష్ణయ్య గారు ఒకవైపు, ఇలా ఎవరి వాదన వాళ్ళకైనా మరి అందరు కలిసి ఏకతాటిపైకి వచ్చి బీసీలకు న్యాయం చేస్తారా? కేవలం ఆ పార్టీలకు సంబంధించి వంత పాడతారా? దీంట్లో మరేం చెప్తారు? మేము కూడా ఇప్పుడు బీసీ అనేది 2 అక్షరాల పేరండి. దానిలో 136 కులాలు 134 కులాలు ఈ రోజు మేమున్నాము. ఈ రోజు అయితే ఎక్కడ ఏ కులంతో పేరు పెట్టి పిలుచుకున్నా కూడా బీసీ అనే పేరుతో మేము ఉన్నాం. కాబట్టి బీసీ నాయకులు కూడా ఎవరైనా కూడా రావాల్సిన అవసరం ఉంది. అందరం కూడా కలిసి కట్టుగా చిరంజీవి గారు అయితేంది, ఆర్ కృష్ణయ్య గారు అయితేంది, దానిలో శ్రీనివాస్ గౌడ్ గారు కానీ ఇంకా ప్రతి ఒక్కరిని కూడా మేము అందరం కూడా కలుపుకొని ఈ రిజర్వేషన్ దాని మీద న్యాయ పోరాటంలో మేము తప్పకుండా భాగస్వాములు అవుతాము, సాధించుకుంటాము. రాబోయే కాలంలో బీసీలు ఈ రోజు 43 మంది ఈ రోజు రెడ్డి కులస్తులు ఎట్లా ఉన్నారో అలాగే ఆ 43 మా శాతం 42 మంది ఈ రోజు అసెంబ్లీలో ఉండేదందుకు కూడా ప్రయత్నం అనేది కూడా మేము అందరం కలిసి కట్టుగా పార్టీలు ఖచ్చితంగా
మేము పనిచేయడం జరుగుతుందని నేనైతే నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నానండి. ఓకే ఓకే థ్యాంక్ యూ దేవయ్య గారు. నరసింహులు గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఏం చెప్తారు? మొత్తానికి 42% అనేది మరి కామారెడ్డిలో రాహుల్ గాంధీ చే మీరు ఒక డిక్లరేషన్ ఇప్పించారు, చట్టంలో అది వీలు కావట్లేదు, సుప్రీంకోర్టు తీర్పు ఉంది 50% మించి రిజర్వేషన్లు ఇవ్వద్దు అని చెప్తున్న పరిస్థితి. హైకోర్టులో మాత్రం జీవో 9 రద్దు చేస్తూ కూడా మరి తీర్పు వెలువడడం కావచ్చు. సో మొత్తానికి లోకల్ బాడీస్ సంబంధించి ఎన్నికలు జరుగుతాయనుకున్నాం కానీ అవి బ్రేక్ అయ్యాయి. ఏం చెప్తారు?